అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరిచి చూడవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 and I would like to read verses 1 to 4. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పెంతెకోస్తు పండుగ రోజు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులు లెక్క పెడితే పెంతెకోస్తు అనే పండుగ వస్తుంది. పస్కా అనే పండుగ మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని పస్కా అనే పండుగ వారు ఆచరిస్తారు. అయితే దేవుని బిడ్డలుగా మనందరం కూడా స్పిరిచువల్ పాస్కా, ఆత్మ సంబంధమైన పస్కా పండుగ ప్రభు అని యేసుక్రీస్తు వారు మనందరి కోసం పస్కా గొర్రె పిల్లగా ఆయన శిలువ మీద మరణించి నిత్య బలియాగాన్ని యేసు ప్రభు చేశారు. మన కోసం ఇంకా ప్రతి ఏటా పస్కా గొర్రె పిల్ల వధించబడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఒక్కసారి మన కోసం వధించబడి ఆయన చేయాల్సిన గొప్ప కార్యాన్ని శిలువలో ఆయన చేసేశారు. అయితే పాత నిబంధనలో పస్కా పండుగ అయిపోయిన తర్వాత 7 వారాలు, వారానికి 7 రోజులు. 7 వారాలు అంటే ఎన్ని రోజులు చెప్పండి? 49 రోజులు. ఆ 49 రోజులు గతించిన తర్వాత వచ్చే ఆ 50వ రోజును పెంతెకోస్తు అని పిలుస్తారు. ఇంగ్లీష్లో పెంటెకాస్ట్ అనగా 50వ రోజు అని అర్థం. పెంతెకోస్తు అనగా 50వ రోజు అని అర్థం. కొంతమంది దాన్ని ఒక డినామినేషన్ అనుకుంటారు. పెంతెకోస్తు అనగానే ఇదేదో డినామినేషన్ అనుకుంటారు. కొంతమంది మాది పెంతెకోస్తు అనుభవం అండి అంటారు చాలామంది. అంటే దాని అర్థం ఏంటి? పెంతెకోస్తు అనుభవం అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పెంతెకోస్తు అనుభవంలోనే ఉన్నాడు. కొంతమంది చర్చిల మీద ఆ బోర్డులు పెట్టుకుంటారు, దానిలో పొరపాటు అయితే లేదు. కానీ అదొక్కటే పెంతెకోస్తు సంఘం అని అనుకోకూడదు. మనం రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మరక్షణ పొందినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సరైన అవగాహనకు వచ్చినప్పుడట ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తారు, ఆయన మనతో నివసిస్తారు. దిస్ ఈస్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్. అందును బట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పెంతెకోస్తు అనే అనుభవంలో కొనసాగుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని దేవుడు మరొకసారి మన ముందు జ్ఞాపకం చేయాలని ఆయన కోరుతున్నాడు. పాత నిబంధనలో పెంతెకోస్తు అనే పండుగ ఉంది. అది నూతన నిబంధనలోనే ఉన్న పదం కాదు. అది 50వ రోజు అనే మాటకు పెంటెకాస్ట్ అనే మాట పాత నిబంధనలో కూడా దాని ఛాయలు మనకు కనబడతాయి. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే లేవీకాండం 23వ అధ్యాయం చదివితే అందులో 7 పండుగల గురించిన వివరణ రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు, ప్రాముఖ్యంగా యూదులు ఇప్పటికీ కూడా 7 పండుగలు చాలా ఖచ్చితంగా ఆచరిస్తారు. వాటి వివరణ లేవీకాండం 23వ అధ్యాయంలో స్పష్టంగా మనకు రాయబడుతుంది. ఎంటైర్ చాప్టర్ talks about the festivals or feasts that are celebrated by Jewish people or Israelites. ఆ ఆర్డర్ కూడా మనందరికీ తెలుసు. మీకు ఎప్పుడైనా గుర్తుంటే కరోనా సమయంలో, అంటే COVID-19 సమయంలో నేను బైబిల్ స్టడీస్ టీచ్ చేసేటప్పుడు ఈ 7 పండుగల గురించిన వివరణ నేను చెప్పాను. ఆ పండుగలన్నీ కూడా యేసు ప్రభువులో ఎలా నెరవేరినాయో, ఇవన్నీ కూడా ఒక షాడో, కానీ రియాలిటీ యేసు ప్రభువులో ఎలా నెరవేరిందో స్పష్టంగా మనం చూసాం. కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, వెసిలి గారు మనం క్రైస్తవులుగా కొన్ని పండుగలు చేయొచ్చా అంటే అది మన విజ్ఞతగా దేవుడు వదిలిపెట్టేశాడు. పండుగ ఆచరించాలన్న నియమం అయితే లేదు, కానీ అసలు ఎందుకు ఆ పండుగ ఆచరిస్తున్నామన్న అర్థాన్ని తెలుసుకుని గనక, దానిలో ఉన్న స్పిరిచువల్ మీనింగ్ తెలుసుకుని మనం దాని గురించి ఆలోచన చేయడంలో పొరపాటు ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్మస్ పండుగ కానివ్వండి, లేదా ఒక ఈస్టర్ కానివ్వండి, ఒక గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఒక పెంతెకోస్తు కానివ్వండి, ఏదైనా సరే దాని అర్థం ఏంటి, దాని నుండి నేర్చుకునే పాఠాలేంటి, ఈ పండుగ నన్ను దేవునికి దగ్గరగా తీసుకొస్తుందా లేదా దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుందా అని ఆలోచన చేయగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు మనం ఎక్కుతాం. అందరూ జాగ్రత్త వినండి.
పస్కా పండుగ అయిపోయిన తర్వాత పులియన్ రొట్టెల పండుగ జరుగుద్ది. 7 రోజులు ఆ పండుగ ఉంటుంది. ఆ తర్వాత ఇశ్రాయేల్ ఆచరించాల్సిన పండుగ ఏంటంటే, ఆ మొదటి పన ఏదైతే ఉంటుందో, పంట వేసినప్పుడు కనాని దేశంలో పంటకు వాళ్ళు వచ్చేసారు కాబట్టి, ఇంక మన్నా ఆగిపోయింది కాబట్టి పంటలు వేసి పండించాలి కాబట్టి, ఆ పంట వేసినప్పుడున్న మొదటి పన అల్లాడించాలి, దేవుని సన్నిధికి తీసుకొచ్చి యాజకునికి ఇచ్చి. అది కూడా ఒక పండుగ వాతావరణం. ఆ తర్వాత ఆ పంట పండిన తర్వాత కోత సమయం వచ్చినప్పుడు, ఈ పంటలు పండడానికి నాకు సహకరించింది దేవుడు, సమృద్ధినిచ్చింది దేవుడు, వర్షం ఇచ్చింది ఆయన, భూమి సారవంతంగా ఫలించడానికి సహకరించింది ఆయన, కాబట్టి లెట్ మీ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని పక్షంగా నాకున్న కృతజ్ఞతను చెప్పుకుంటానని చెప్పి, ఈ పెంతెకోస్తు అనే రోజున, అంటే ఆ పస్కా పండుగ జరిగిన తర్వాత 7 వారాల తర్వాత వచ్చే ఆదివారాన ప్రజలందరూ దేవుని సన్నిధికి క్రొత్త ఫలములతో నైవేద్యం తీసుకొచ్చేవారు. వాటి వివరాలన్నీ కూడా లేవికాండం 23లో ఉంటాయి. అలా తీసుకొచ్చినప్పుడు వారు దేవుళ్ళు ఆనందించారు. ఇట్స్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద గుడ్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, టువర్డ్స్ ద ప్రావిడెన్షియల్ కేర్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి జాగ్రత్త కలిగి ఉన్నాడో, పోషకుడిగా ఆయన ఎలా ఉన్నాడో, ఆయనకు కృతజ్ఞత తెలియచేయడానికి ఈ పండుగను వాడేవారు. దీన్ని పాత నిబంధనలో వారముల పండుగ అని పిలిచేవారు. చెప్పండి, ఏమని పిలిచేవారు దీన్ని? వారముల పండుగ, ఫీస్ట్ ఆఫ్ ద వీక్స్ అని పిలిచేవారు. ఎందుకంటే 7 వారాలు గతించిన తర్వాత కదా వారు రావాలి, కాబట్టి ఈ పండుగను వారముల పండుగ అని చెప్పి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డెడికేటెడ్ దిస్ డే టు థ్యాంక్ ద లార్డ్ అండ్ టు వర్షిప్ హిమ్, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. అయితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రాముఖ్యంగా వారు ఆచరించే 7 పండుగలలో 3 పండుగలను పిలిగ్రిమేజ్ ఫెస్టివల్స్ అంటారు. పిలిగ్రిమేజ్ ఫెస్టివల్స్ అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారు ప్రయాణం చేసుకుని యెరూషలేముకు రావాలి. అది ఒక నిబంధనగా వారు మార్చుకున్నారు. ఆ 3 పండుగలు మీలో చాలామందికి తెలుసు, నేను అనేక సందర్భాల్లో చెబుతా ఉన్నాను. 3 సందర్భాల్లో యూదులు ఎక్కడున్నా కానీ యెరూషలేముకు రావాలి లేదా వచ్చేవారు. నెంబర్ 1, దే కమ్ టుగెదర్ టు సెలబ్రేట్ పాస్ఓవర్. పస్కా పండుగ చేసుకోవడానికి ఎవరు ఎక్కడున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు కుటుంబ సభ్యుడు, మరొక ఆయన అమెరికాలో ఉన్నాడు, మరొక ఆయన కెనడాలో ఉన్నాడు, మరొక ఆయన ఇండియాలో ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే కుటుంబంగా ఇజ్రాయెల్ దేశం వచ్చి అందరూ కూడా ఆ పండుగలో పాల్గొంటారు. పస్కా పండుగ చాలా చక్కగా వారు జరిగిస్తారు. ఆ తర్వాత జరిగే పండుగ పెంతెకోస్తు పండుగ, వారముల పండుగ. కృతజ్ఞత తెలియచేయడానికి, దేవుని ఆరాధించడానికి వారందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఈ పండుగను హిబ్రూలో షావోత్ అని పిలుస్తారు. షావోత్ అంటారు. పస్కా అనే పండుగ, ఆ తర్వాత షావోత్ అనగా ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని పిలుస్తారు దీన్ని. దీనికి కూడా అందరూ కూడా యెరూషలేముకు రావాలి. ఆనాడు పేతురు దేవుని వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది పెంతెకోస్తు అనే పండుగ రోజున 3,000 మంది రక్షణ పొందడానికి కారణం ఏంటో తెలుసా? ఆయా ప్రాంతాల నుండి చాలా మంది యెరూషలేముకు వచ్చారు. అండ్ పీటర్ యూజ్డ్ దట్ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు సువార్తను ప్రకటించడానికి పేతురు ఆ సందర్భాన్ని ఉపయోగించింది. ఎందుకంటే అట్ దట్ టైమ్ జెరూసలేం ఆర్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాస్ ఫుల్ ఆఫ్ పీపుల్. అనేక ప్రాంతాల నుండి వారు వచ్చారు. 3వ పిలిగ్రిమేజ్ ఫెస్టివల్ అదేంటంటే సుక్కోత్ అంటారు దాన్ని ఫీస్ట్ ఆఫ్ టాబర్నేకల్స్ అని కూడా అంటారు, పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలు ప్రజలు వారం రోజులు వాళ్ళు టెంట్లు వేసుకుని ఉంటారు. ఎంత గొప్పోళ్ళైనా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని సఫిస్టికేటెడ్ పరిస్థితులు వారికి ఉన్న, సంవత్సరంలో వారు పర్ణశాలలో నివసిస్తారు. అలా ఉండడం ద్వారా వారు ఏం నేర్చుకుంటారంటే, భూమి మీద మనకి ఎన్నున్నా కానీ ఒకరోజు వాటన్నిటిని వదిలి వెళ్ళిపోవాలి, అందుకుగాను మైండ్ ట్యూన్ చేసుకుందాం అన్నట్టుగా పర్ణశాలలో నివసిస్తారు. చిన్న చిన్న తెరలు కట్టుకుని దాని లోపల ఉంటారు. బిటర్ వెజిటబుల్స్ తింటారు, అంటే వాళ్ళు చేదు కూరలు తింటారు ఆ టైం అంతా. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా పంచభక్ష పరమన్నాలు తినేంత స్థాయి ఉన్నప్పటికీ కూడా వారు కేవలం చేదు కూరలు మాత్రమే తిని తమ కడుపు నింపుకుంటారు. ఆ బిటర్నెస్ గుండా వారు వెళ్తారు కావాలని. ఎందుకంటే దేవుడే నేర్పించాడు అలా ఉండాలి. ప్రతిసారి సుఖం ఎక్కువైపోతే శరీరం సుఖానికి ఏమైపోద్ది చెప్పండి? అలవాటు పడిపోదు. అందును బట్టి ఆ సందర్భాల్లో ఉపవాస ప్రార్థన చేయండి, శరీరాన్ని నలగొట్టండి అనే మాటలు ఎందుకు చెబుతూ ఉంటామంటే, ఈ శరీరాన్ని సుఖపెడతా ఉంటే అది మరింత సుఖాన్ని ఏం చేస్తుంది చెప్పండి? కోరుకుంటుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆయన మార్కెట్కి వెళ్ళి ఒక మిక్సీ కొనుక్కొని వచ్చాడట.
మిక్సీ కొనుక్కొని వచ్చి భార్యతో అన్నాడట, అమ్మా ఈ రోజు నుండి మన ఇంట్లో సగం పని ఈ మిక్సీ చేసేస్తుంది అంటే, ఆమందట 2 తెచ్చేపోయారట అందట ఆమె. అంటే ఒకటి సగం చేస్తే 2 పూర్తి పనులు చేసేస్తే మనకి ఏం చేయక్కర్లేదు అన్నట్టుగా. స్త్రీలు చాలామంది ఈ రోజులో సుఖాసక్తులు అయిపోయారు. కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా కొంతమంది సోమరిపోతుల్లా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అన్నాడు. మీరు నిజంగా యాక్టివ్గా ఉంటే అదే గొప్ప ఆస్తి అన్నాడు బైబిల్లో. చాలామందికి కోట్ల కొలది ఆస్తులు ఉన్నాయి కానీ యాక్టివ్గా ఉండలేకపోతారు వాళ్ళు. కానీ చురుకుగా ఉండడం గొప్ప ఆస్తి. అలా అని చెప్పి మరీ చురుకుదనం అయిపోయి గోతుల్లోనో గుంటల్లోనో పడిపోయారు అనుకోండి, అది కూడా కొంచెం ప్రమాదమే. చురుకుతనాన్ని కూడా కొన్నిసార్లు కంట్రోల్లో పెట్టాలి. లేకపోతే బ్రిడ్జ్ మీద నడిపేటప్పుడు చురుగ్గా నడిచాం అనుకోండి, అక్కడ ఏదో కన్నం ఉండదు, దానిలోంచి కింద పడిపోతే గోదావరి నదిలో గల్లంత అయిపోతారు చాలా. సో ఆ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఈ 3 రకాల పండుగలను పిలిగ్రిమేజ్ ఫెస్టివల్గా భావించి ఎక్కడున్నప్పటికీ కూడా వారు యెరూషలేము వచ్చేస్తారు. నేను చెప్పినట్టుగా ఆల్రెడీ పస్కా పండుగ, 2వది షావోత్ అని ఈరోజు మనం మాట్లాడుకున్న పెంతెకోస్తు పండుగ, 3వది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి వారు ఎక్కడున్న ఇజ్రాయెల్ దేశం వచ్చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక జాగ్రత్తగా గమనించండి పిల్లరా, వీ ఆల్ నో మోజెస్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మనందరికీ మోషే గారు తెలుసు. ఆయన ఐగుప్తు ప్యాలెస్లో ఒక 40 సంవత్సరాలు పెరిగాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని మిద్యానారణ్యానికి తీసుకుని పోయాడు. ఎందుకంటే ఒక గ్రేటర్ టాస్క్ మోషేకు దేవుడు ఇవ్వబోయే ముందు దానికి తగినట్టుగా మోషేను దేవుడు ట్రైన్ చేశాడు, తర్ఫీదు చేశాడు. తర్ఫీదు లేకుండా మోషే దేవుని ప్రజలను నడిపించలేదు. దేవుడు మెల్లగా కొన్ని గొర్రెలను అప్పగించాడు. వాటిని మేపుతున్నప్పుడే మోషేకి చాలా విషయాలు అర్థమైపోయినాయి. సహనం అంటే ఏంటో తెలిసింది, పేషెన్స్ అంటే ఏంటో తెలిసింది, కేర్ అండ్ కన్సర్న్ ఏంటో తెలిసింది. ఆ గొర్రెలను మేపుతున్నప్పుడు వాటికి ఎప్పుడు ఆహారం పెట్టాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, వాటిని ఎప్పుడు పండబెట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మోషే నేర్చుకున్నాడు. కొన్నిసార్లు కొన్ని గొర్రెలు అటు ఇటు తప్పిపోతూ ఉంటే వాటిని మరలా వెనకకు తీసుకొచ్చే ప్రక్రియలో మోషే చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ 40 years ఆఫ్ రిగ్రెస్ ట్రైనింగ్, God put him in a place to impact that generation. And no doubt Moses was the greatest leader ever lived on the face of this earth. ఈ భూమి మీద నాయకుడు అనే పేరు పెట్టాలి అంటే మోషే గారికి ఆ టైటిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే సుమారుగా 6 లక్షల మంది కాల్బలము, 18 సంవత్సరాల పైన ఉన్న పురుషుల్నే లెక్క పెడతారు కాల్బలం అంటే. ఆ క్రింద ఉన్న పిల్లలు, స్త్రీలు, వీళ్ళందరూ లెక్క పెడితే దగ్గర 20 లక్షల మందిని 40 సంవత్సరాలు, అది కూడా విల్డర్నెస్లో, అరణ్యంలో సక్సెస్ఫుల్గా నడిపించగలిగాడంటే వీ క్యాన్ సీ ఎనీ బెటర్ లీడర్ దెన్ మోజెస్ ఇన్ ద హిస్టరీ. ప్రపంచ చరిత్రలో మోషే లాంటి నాయకుడిని మరలా మనం చూడలేం. అంత గొప్ప నాయకుడిగా మోషే తీర్చిదిద్దబడ్డానికి కారణం గాడ్ ట్రైన్ హిమ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. ఆ సందర్భంలో మోషే 40 సంవత్సరాల మిద్యానారణ్యంలో ట్రైనింగ్ అయిన తర్వాత మరలా దేవుడు తీసుకొచ్చాడు. హోరేబు పర్వతం దగ్గర దేవుడు కనబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫరోతో పోరాడి నా ప్రజలు తీసుకురా, నేను నీతో ఉన్నాననడానికి ఒక సూచన ఏంటో తెలుసా? యూ విల్ కమ్ టు దిస్ ప్లేస్ అగైన్ విత్ మై పీపుల్. నా ప్రజలను తోడుకుని మరలా నువ్వు ఇక్కడికి వస్తావు. ఇక్కడ నేను నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను, అంటే నిన్ను కలుస్తాను, నీతో సంభాషిస్తాను, ఒక అద్భుతమైన విషయాన్ని నీకు తెలియచేస్తానని చెప్పగానే, అండ్ దెన్ మోజెస్ వెంట్ బ్యాక్ టు ఈజిప్ట్ అండ్ బ్రాట్ పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. అక్కడ నుంచి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు సీనాయి పర్వతం యొక్క ఆ సన్నివేశాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, God told Moses to come to the peak of that mountain for 40 days and 40 nights. 40 రోజులు పగలు రాత్రి దేవుని సన్నిధిలో ఉండడానికి మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు, సీనాయి కొండ మీద. ఏమైంది చెప్పండి? సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు మోషేకు? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, 10 కమాండ్మెంట్స్. బైబిల్లో 10 ఆజ్ఞలు అక్కడ మనం చూస్తాం. ఎక్సోడస్ చాప్టర్ 20 అండ్ డ్యూటరానమీ చాప్టర్ 5లో 10 ఆజ్ఞల వివరాలన్నీ మనకు తెలుసు కదా. అయితే ఈ 10 ఆజ్ఞలను స్వీకరించే ఆ ప్రక్రియను లేదా ఇచ్చే ఆ ప్రక్రియను తోరా, ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ఇప్పుడు బైబిల్ పండితులు చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, పాత నిబంధన కాలంలో వారముల పండుగ రోజున, అంటే ఈరోజు మనం ఏదైతే పెంతెకోస్తు అనే ఆ పదం వాడుతున్నామో ఎగ్జాక్ట్గా ఆ రోజునే కొండ మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. తోరా వాజ్ గివెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్. పెంతెకోస్తు అనే పండుగ రోజున పాత నిబంధనలో యూదులకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అప్పటి నుంచి వారు ధర్మశాస్త్ర యుగంలోకి వచ్చారు. దే కేమ్ ఇన్ టు ద డిస్పెన్సేషన్ ఆఫ్ లా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర యుగంలో బ్రతికిన ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రానికి లోబడాలి. లోబడకపోతే శిక్ష ఉంది, లోబడకపోతే కష్టం ఉంది.
లోబడకపోతే మరణం ఉంది. వారు ఆ యుగంలో ఉన్నారు కాబట్టి ఆ యుగపు నిబంధనకు వారు అలా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందును బట్టే ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడండి, కొన్ని సందర్భాల్లో ఎవరైనా ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తిస్తే వెంటనే శిక్షలు అమలు చేయబడేవి. ఎందుకోసం అంటే కంటికి కన్ను, పంటికి పన్ను. దట్సల్లో దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చిన రోజు ఇదే, షావోత్ అనే ఆ పండుగ రోజునే. ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగం ముగించబడినప్పుడు కృపాయుగం వెలుగులోనికి వచ్చింది. ఆ యుగాన్ని ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారంటే మన ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన నరావతారిగా లోకానికి వచ్చి మనందరి కోసం సిలువ మీద మరణించి సమాప్తమైనది అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమి సమాప్తమైంది ప్రభువా? ఏమి నువ్వు పూర్తి చేశావు, ఏమి ముగించావు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ మాట పలకడంలో ఉన్న ఒక అర్థం ఏంటి అంటే, ఈ క్షణంతో ధర్మశాస్త్ర యుగం ఏమైపోయింది? సమాప్తం అయిపోయింది. ఐ వుడ్ లైక్ టు లీడ్ మై పీపుల్ ఇన్ టు ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. ఇకపై నా ప్రజలు బ్రతికేది నా కృప ద్వారానే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. బై గ్రేస్ దే లివ్, బై గ్రేస్ దే మూవ్, బై గ్రేస్ దే మూవ్ ఫార్వర్డ్. కృప ద్వారా మాత్రమే వారు సంచరిస్తారు, కృప ద్వారా వారు జీవిస్తారు. ఐ వుడ్ లైక్ టు గివ్ మోర్ గ్రేస్ టు మై పీపుల్. కృపాయుగాన్ని వెలుగులోని తీసుకొచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి పిల్లారా, ఏ పెంతుకోస్తు అనే పండుగ రోజున పాత నిబంధనలో మనిషికి ధర్మశాస్త్రం ఇవ్వబడిందో, నూతన నిబంధనలకు వచ్చేసరికి అదే పెంతుకోస్తు రోజున క్రీస్తు ప్రభు యొక్క నియమ నిబంధనలు లేదా సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క గొప్పతనం, ఒక మాటలో చెప్పాలంటే నూతన నిబంధన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆన్ ద సేమ్ డే గాడ్ ఈస్ గివెన్. చాలాసార్లు పెంతుకోస్తు పండుగ అంటే కొంతమందికి రకరకాల అర్థాలు ఉంటాయి, కానీ దిస్ ఈస్ ద రియల్ మీనింగ్. పాత నిబంధనలో అదే రోజున ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, నూతన నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభు మరణించిన తర్వాత కరెక్ట్గా 50వ రోజు దేవుని ప్రజలందరూ కూడా యెరూషలేములో మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు. యోధా గతించిపోయాడు. అయితే తక్కిన శిష్యులందరూ కూడా, అపోస్తలులందరూ కూడా, ఇంక్లూడింగ్ మదర్ మేరీ, తల్లి అయిన మరియ గారు, ఆమెతో పాటు మరికొంతమంది, ఆల్ టుగెదర్ దేర్ వర్ 120 పీపుల్, 120 మంది ప్రజలు. దే జాయిన్ టుగెదర్ ఇన్ ప్రేయర్ ఇన్ వన్ అకార్డ్. వారందరూ తమ హృదయాలు కలిపి తమ జీవితాలను ప్రభువు సమర్పించుకుని కనిపెట్టండి అని దేవుడు చెప్పాడు కాబట్టి మేడగదిలో వారందరూ ప్రార్థన చేస్తుండగానే పెంతెకోస్తు అనే పండుగ రోజు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంధించారు. అక్కడ అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. బలమైన గాలి వంటి ధ్వని ఒకటి వచ్చింది, అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా. ఎంత గమనించిన పిల్లరా, పాత నిబంధనలో షావోత్ అనే రోజున సీనాయి పర్వతం మీద ఏ దేవుడైతే తన చేతి వ్రాతతో పదాజ్ఞలు రాశాడో అదే దేవుడు అగ్ని నాలుకలుగా నూతన నిబంధన రాశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్ అగ్ని నాలుకలు విభాగింపబడి, అక్కడైతే దేవుడు తన చేతి వేలును ఉపయోగించి భౌతికమైన పలకల మీద ఆజ్ఞలు రాశాడు, కానీ అగ్ని నాలుకలతో దేవుడు మనిషి యొక్క హృదయం మీద నూతన నిబంధన రాశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన నిబంధన మానవ హృదయంలో రాయబడింది కాబట్టే ఇది నిత్యమైన నిబంధన. రాతి పలకలు పగలగొట్టబడతాయేమో కానీ హృదయంలో రాసిన నిబంధన మాత్రం పగలగొట్టబడదు. అందును బట్టి నూతన నిబంధనను నిత్య నిబంధనను కూడా పిలుస్తారు. ఇట్స్ అన్ ఇటర్నల్ కవెనెంట్. ఒక్కసారి దేవుడు మన చేతిని పట్టుకున్నాడు అంటే ఆయన మరలా మనం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. కొన్నిసార్లు మన దౌర్భాగ్య స్థితిని బట్టి మనమన్నా దేవుడిని వదిలేస్తామో, కానీ దేవుడు మాత్రం అటువైపు నుండి అయితే ఆయన మనల్ని వదిలే ప్రసక్తే లేదు. పెంతెకోస్తు పండుగ రోజున అగ్ని నాలుకలు విభాగింపబడి విశ్వాసిక గుండెల మీద నూతన నిబంధన రాశాడు దేవుడు. అందును బట్టే ఈ నూతన ఒడంబడిక, నూతన నిబంధనలో మనందరం పాలిభాగస్తులని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇదంతా కూడా ఈ పండుగకున్న ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇచ్చాను. ఎప్పుడైతే ఆ రోజున దేవుని ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారో, దేవుని శక్తితో వారు నింపబడ్డారో, అక్కడి నుంచి అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరిగాయి. The same people who ran away from Jesus in the garden of Gethsemane by fear, they stood for God in any situation. They were ready to cut their throats for the gospel of Jesus. దేవుని సువార్త కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడిపోయేంత ధైర్యం వాళ్ళకి ఎందుకు వచ్చేసిందో తెలుసా? వారు పరిశుద్ధాత్మతో ఏం చేయబడ్డారు? వాళ్ళు
నింపబడ్డారు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు నింపాలనే కోరుతున్నాడు. ఆయన మనల్ని ఖాళీ చేసే దేవుడు కాదు. ఆయన ప్రతిసారి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన నింపుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుని గురించిన వివరాలు మనం ధ్యానం చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా లేఖనాల్లో చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. వాట్ ద బైబిల్ సేస్ అండ్ వాట్ వి బిలీవ్ ఇన్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఇస్ దిస్: గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. అయితే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నారు. అందరూ గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. అందులో మరలా సందేహం లేదు. కానీ ఆ దేవుడు తన ప్రత్యక్షతలను మనకు బైబిల్ ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన మనకు అనుగ్రహించారు. క్రైస్తవులు ముగ్గురు దేవుడిని ఆరాధన చేస్తున్నారా? కాదు. గాడ్ ఈజ్ వన్, బట్ హి ఎగ్జిస్ట్ ఇన్ 3 persons. ఆయన ముగ్గురుగా ఆయన ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా విభిన్న కాలముల్లో విభిన్న వ్యక్తులుగా వారు కనబడి దేవుని ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి మానవులను వారు సిద్ధపరిచారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ చివరిలో ఉన్నారు, లీస్ట్ అనే అర్థం కాదు అక్కడ. ఇట్స్ అన్ ఆర్డర్, ఒక ఆర్డర్ అక్కడ చెప్పబడింది. కానీ త్రిత్వంలో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు సమానమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో దే ఆర్ వర్తీ టు బి వర్షిప్. వారు ఆరాధించడానికి యోగ్యులే. కొంతమంది అంటూ ఉంటారు, వెస్లీ గారు యేసు ప్రభు ప్రార్థన చేయొచ్చండి. బ్రహ్మాండంగా చేయొచ్చు. ప్రభు అయిన యేసయ్యా, నువ్వు మాకు సహాయం చేయి, యేసు నామంలో అడుగుతున్నాము, ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు అన్నారు, మీరు నా నామమున నన్నేం అడిగినా నేను మీకు ఏం చేస్తున్నాను? ఆయన చేస్తున్నారు. త్రిత్వంలో సమానత్వాన్ని కలిగిన ఈక్వాలిటీ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నారు. ఆయన క్రీస్తు ప్రభు కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం ఇది. అలాంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చిన తర్వాత, సంఘముతో ఉన్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగము అని దీనికి మనం పేరు పెట్టచ్చు. దిస్ ఈస్ ది ఏజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆత్మ దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను క్రీస్తు స్వరూపులకు మార్చడానికి మనందరికీ బహుమానంగా ఆయన అనుగ్రహించబడ్డారు. పెంతెకోస్తు పండుగ రోజున జరిగిన అద్భుతం అదే. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్ టు డ్వెల్ అమాంగ్ us. మనందరితో నివసించడానికి ఆత్మదేవుడు మన మధ్యకి వచ్చారు. మరి అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు లేడా అంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య చాలా ఘనంగా జరిగింది. అయితే ఆయన కమ్ అండ్ గో పరిచర్య చేశారు. కమ్ అండ్ గో మినిస్ట్రీ అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఆయన రావడం, కొంతమందిని ప్రేరేపించడం, ఆ తర్వాత మరలా వెళ్ళిపోవడం. కానీ నూతన నిబంధనలు అలా జరగల. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డారు అంటే యేసయ్య రెండో రాకడ వరకు మనతోనే ఉంటారు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హీ ఈజ్ విత్ us, హీ ఈజ్ అవర్ హెల్పర్, హీ ఈజ్ అవర్ కంఫర్టర్, హీ ఈజ్ అవర్ అడ్వకేట్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు us and preparing us for the second coming of Jesus. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, కమ్ అండ్ గో మినిస్ట్రీలో ఉన్న దేవుడు, నూతన నిబంధన సంఘ ప్రారంభం పెంతెకోస్తు పండుగ రోజున సంఘ ఆవిర్భావం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ద బర్త్డే ఆఫ్ చర్చ్ అన్నమాట. సంఘ ప్రారంభం రోజు ఇది. ప్రభువారు తన సంఘాన్ని, తన రక్తం పెట్టి కొనుక్కున్న సంఘాన్ని ఆయన మనందరి కోసం సిద్ధపరిచారు. కనుక ఈ రోజున మనందరం ఆ సంఘంలో పాలిభాగస్తులమైనాం. దేవుని ప్రజల జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు, ఆయన పరిచర్య నేను ఒక 3 మాటల్లో ఈరోజు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే సందర్భం కాబట్టి. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు రావడం ద్వారా ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లేదా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటి అనేది లేఖనాల నుంచి త్వరగా నేను కొన్ని విషయాలు మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం తీయండి. John the Gospel chapter 16 and verse 13 the Bible says, అయితే ఆయన అనగా, ఆయన అంటే ఎవరు చెప్పాలి గట్టిగా. ఆయన అంటే ఎవరు? మనలో ఏ ఒక్కరూ పరిశుద్ధాత్మనో అది ఇది అనడానికి అనుమతించబడలా. ఆయన అనే మాట అక్కడ వాడబడింది. ఇంగ్లీష్లో హీ అనే పదం, మాస్కులిన్ జెండర్, హీ అనే పదం ఉపయోగించబడింది. కొంతమంది తెలియక పరిశుద్ధాత్మను అది ఇది అంటూ ఉంటారు. అయితే లేఖన ప్రకారం ఆయన, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ మనకి ఎలా పరిచయం చేశారంటే ఆయన అనే మాటను ఆయన వాడారు.
అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి ఏ సత్యం అంటది? సర్వ సత్యములోనికి నడిపించును. ఆ తర్వాత ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, అంటే ఆయన బోధించగలడా ఆయన? కానీ తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. 14వ వచనం చదివితే ఇంకొంచెం క్లారిటీ ఉంటది. అక్కడ ఏముంది చెప్పండి? ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేస్తాడు? మహింపరుస్తాడు. నా వాటిల్లోనివి తీసుకుని మీకు బోధించును గనుక. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏవైతే చెప్పారో ఆ మాటలైతే ఏదైతే బైబిల్లో మనం చూస్తున్నామో, లేదా యేసుక్రీస్తు ప్రభు ఏ బోధలైతే చేశారో దానికి విరుద్ధంగా గాని, విభిన్నంగా గాని, ప్రత్యేకంగా గాని ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా మీరు? కొంతమంది ఈ రోజులు ఎలా తయారయ్యారంటే, క్రీస్తు బోధనలకు వ్యతిరేకంగా మాట్లాడి మాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు అన్నాడు కొంతమంది. నెవర్, దట్ విల్ నెవర్ హ్యాపెన్. దెర్ ఈస్ యూనిటీ ఇన్ ట్రినిటీ. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను సమర్థించి బోధించి వాటినే మీకు బోధించి దానిలో ఉన్న ఆత్మ ప్రత్యక్షతలు మీకు అనుగ్రహిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఏ విషయం కూడా నా యేసయ్య బోధలకు వ్యతిరేకంగా ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దట్ యు నీడ్ టు మేక్ ష్యూర్. అది మీరు గమనించాల్సిన విషయం. ఈ రోజులో చాలా మంది నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు, ప్రభువు చెప్పని విషయాలు కానీ, లేదా యేసు ప్రభు సమర్థించిన విషయాలన్నీ కూడా చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడిని ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆట వస్తువుగా మార్చేశారు చాలా మంది. నెవర్ డూ దాట్. హోలీ స్పిరిట్ గాడ్ విల్ నెవర్ కాంట్రడిక్ట్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చెప్పిన ఏ మాటను కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాంట్రడిక్ట్ చేయలేదు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఆయన ప్రకటించిన బోధ మారు మనసు గురించి కానీ, రక్షణ గురించి కానీ, ఒక మనిషి విశ్వాస జీవితం గురించి కానీ, పరలోక రాజ్యం గురించి కానీ, నిత్యత్వాన్ని గురించి కానీ యేసు ప్రభు ఏదైతే చెప్పారో వాటినే పరిశుద్ధాత్మ దేవుడు మరింత ప్రత్యక్షపరిచారే కానీ వాటిని ఏం చేయలేదు, ఆయన వ్యతిరేకించలేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నా వాటిల్లోనూ మేము బోధించి అని ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు ఎందుకు రాయబడ్డాయి, యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారు, దీనిలో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి అనే విషయాన్ని మరింత మనకి ఏం చేస్తారు చెప్పండి, ఆయన ప్రత్యక్షపరుస్తారు. వాటినే ఆత్మ ప్రత్యక్షత అన్నారు. అందరూ చెప్పండి ఏమన్నారు దాన్ని? రెవల్యూషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు. దేవుని వాక్యాన్ని మనం తెరిచినప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు దేవుడిచ్చే ప్రతి ప్రత్యక్షత కూడా దేవుని వాక్యానికి అలైన్ అయి ఉంటుంది. యేసు ప్రభు యొక్క టీచింగ్స్కి అలైన్ అయి ఉంటుంది. వాటికి మినహాయించింది పరిశుద్ధాత్మ దేవుని బోధ కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు మరింత స్పష్టంగా రాస్తూ ఈ మాట అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. అందరూ జాగ్రత్త వినాలి ఈ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనం నడిపిస్తాడు అని బైబిల్లో రాయబడితే వాట్ డస్ ఇట్ మీన్? 1 Corinthians chapter 2 and verse 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా ఏం చేశారట? బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నింటినీ దేవుని అనగా దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే గాడ్ హ్యాస్ సమ్ మిస్టరీస్ ఇన్ ద బైబిల్. దేవుని లేఖనాల్లో దేవుని మర్మములు ఉన్నాయి. అవి మనకు ప్రత్యక్షపరచబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరమై ఉన్నది. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ వీ క్యాంట్ అండర్స్టాండ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. అందును బట్టి కొన్నిసార్లు చూడండి, వెస్లీ గారు బైబిల్ చదువుతున్నా నాకు ఏం అర్థం కావట్లేదనే మాటలు ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోలేకపోతున్నావు. ఎప్పుడైనా లేఖనాన్ని తెరిచే ముందు, దేవుని వాక్యాన్ని చదివే ముందు, ఆత్మదేవుడా నువ్వు నాతో మాట్లాడు, గ్రంథంలో రాయబడిన విషయాల్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు నేను తెలుసుకోవడానికి నా నేత్రాలు తెరువు ప్రభువా అని ప్రార్థన చేసి దేవుని ఆత్మ మీద మనం ఆధారపడగలిగితే ఆత్మ ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడతాయి. కానీ శారీరకమైన జ్ఞానంతో కానీ లేదా లోక సంబంధమైన ఉద్దేశాలతో కానీ బైబిల్ చదవడం ద్వారా ఏ విధమైన ఆత్మ ప్రత్యక్షతలు మనం ఏం చేయలేని చెప్పండి, పొందుకోలేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
పౌలు భక్తుడు అదన్నాడు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటిని మీరు చదివితే, నేను క్రీస్తు ప్రభు సిలువను ఆయన సిలువ సువార్తను స్వచ్ఛమైన రీతిలో మీకు ప్రకటించాను, కానీ తీయని మాటలైనను జ్ఞానయుక్తములైన పదములైనా నేను ఉపయోగించలేదు. అలా మిమ్మల్ని యేసు ప్రభుని మీకు పరిచయించాలన్న ఉద్దేశం కాదు. క్రీస్తు ప్రభు సిలువ తప్ప మరి ఏది కూడా నేను మీ మధ్య ఎరిగి ఉండలేదన్నాడు ఆయన. పౌలు గారు మాట్లాడాలంటే ఎన్నో విషయాలు మాట్లాడగలడు ఆయన, ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా ప్రవీణుడు. ఎన్నో విషయాలు ఆయన తెలుసుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ నిలబడినా క్రీస్తు ప్రభు యొక్క సిలువ తప్ప మరి దేని నేను ఏం చేయలేదు, తెలుసుకోలేదు, ప్రకటించలేదు. ఆ కారణాన్ని బట్టి అనేక సందర్భాల్లో పౌలు భక్తుడు అన్నాడు, సిలువ వేయబడిన యేసు ప్రభువును ఏం చేస్తున్నామో ప్రకటిస్తున్నాను. నేను సిలువ యందు ఏం చేస్తున్నాను అన్నాడు ఆయన. అతిశయపడుతున్నాను. సిలువ వ్యర్థం కాకుండానట్లుగా అనే మాట ఆయన వాడాడు. అంటే పాల్స్ ఫోకస్ వాజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్, ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ద డెత్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభుని మహింపరచాలనే ఆలోచనతో ఆయన ఉండి ప్రభువుని గురించిన మర్మములను పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుని వాటిని సంఘానికి ఉత్తరాలుగా రాశాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్పిరిచువల్ రెవల్యూషన్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. ప్రపంచంలో ఎంతమంది గనులు లేరు, ప్రపంచంలో ఎంతమంది డబుల్ ట్రిపుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఎలక్వెంట్ స్పీకర్లు లేరు ప్రపంచంలో. యూనివర్సిటీలకు వెళ్ళండి, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఏల్ ఇలాంటి యూనివర్సిటీలు. భారతదేశంలో 450 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ ప్రొఫెసర్లని, హెచ్ఓడీలని, లేకపోతే ఆ చైర్మన్ని కలిస్తే వాళ్ళ బుర్రలో ఎంత జ్ఞానం లేదు, కానీ వాళ్ళందరికీ దేవుడు అర్థమయ్యాడా? వాళ్ళందరికీ దేవుని విషయాలు తెలిసినాయా? దేవుని ప్రేమను తెలుసుకున్నారా వాళ్ళు? ఎంటెక్ స్టూడెంట్స్ అందరికీ కూడా పాఠాలు చెప్పే ఒక ప్రొఫెసర్, ఇంకా ఆయన ఎన్ని శాస్త్రాల్లోనో అన్నీ చదివేసినట్టు ఆయన, ఇంకా ఆయన తెలియదంటూ ఏది లేదు. ఆయన అలా ముందు కూర్చోబెట్టి డూ యు నో దిస్ అంటే ఆయనకి తెలుసది. ఎందుకంటే దాని మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్, రోజు తక్కువ లేదంటే 14 గంటలు చదువుతాడట. అలా చదివి ఆ స్థానానికి వచ్చాడు. ఇప్పుడు అంత సమయం చదవలేకపోయినా ఎప్పటికీ చదువుతూనే ఉంటాడు. ఆఖరికి ఎవరు అడిగారట, సార్ దేవుని గురించిన మీ అభిప్రాయం ఏంటంటే, దేవుడు లేడు, దైవం లేదు, నోరు పోయింది అన్నాడంట ఆయన. మరి ఎంత చదువు ఏమైందయ్యా? నువ్వు చదువుకునే ఈ శాస్త్రాలు, ఈ నక్షత్రాలు, ఈ రసాయనాలు, ఈ భౌతిక పదార్థాలు, ఈ వాయువులు, అవి ఇవి అన్నీ కూడా నువ్వు చదివేవే, దాని మీద రీసెర్చ్ చేసావే, పిహెచ్డీలు చేసావే. ఎప్పుడైనా సరే ఈ అన్నీ కూడా ఎవరి ద్వారా సృష్టించబడ్డాయి అనే విషయం ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఉన్న వాటి మీద రీసెర్చ్ చేసావు, అందుకని నిన్ను గొప్ప జ్ఞాని అంటున్నారు. కానీ సృష్టించిన వాడు ఇంకెంత జ్ఞానం కలిగి ఉంటాడు? ఆలోచన చేయండి. మానవుని జ్ఞానంతో ఏది సృష్టించబడదు. సృష్టించబడిన వాటిని మనిషి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడే కానీ సృష్టికర్త మాత్రం దేవుడే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. whether you accept it or not, God exists. దేవుడు ఉన్నాడు. ఆయన నియమాలు ఉన్నాయి. భూమి ఇంత వేగంగా తిరగాలని నిర్ణయించిన దేవుడు అలా నిర్ణయించి తిప్పి వదిలేశాడు అంతే. అది ఎప్పటికీ అలాగే తిరుగుతూనే ఉంది. ఎంతసేపు తిరిగానే కొంచెం రెస్ట్ తీసుకొని స్లో అయిందనుకోండి, మనం కూడా ఏమైపోతాం చెప్పండి? స్లో అయిపోతాం. స్లో కాదు, వెళ్ళిపోవడమే. ఇంకా పోనీ ఇంకొంచెం స్పీడ్గా తిరిగింది అనుకోండి, ఇటేమో కొంతమంది మార్స్ మీదకి వెళ్ళిపోతారు, ఇక్కడ కొంతమంది వేనస్ మీదకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే గాడ్ నోస్ ద కాన్స్టాంట్స్. నేను సైన్స్ చెప్పాలని చాలా విషయాలు చెప్పగలను, ఇప్పుడు అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. ఆత్మ ప్రత్యక్షతలు ఎవరికి అనుగ్రహించబడుతున్నాయి, దేవుని గురించిన మర్మములు ఎవరికి బోధించబడుతున్నాయి, దేవుని గురించిన సత్య స్వభావము ఎవరికి అర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు. ఆయన ఆత్మ ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని మళ్ళీ 14వ వచనంలో కూడా పౌలు అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట చదువుదాం. ఆ మాట ఇలా ఉంది, మనుష్యుడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను, చెప్పండి, దేవుని ఆత్మ విషయాలను ఏం చేయడట? అంగీకరింపడు. అవి అతనికి ఎలా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గాని అతడు వాటిని గ్రహింపజాలడు. అతడు ప్రకృతి సంబంధమైన మనసుతో వాటిని ఏం చేయలేడు? గ్రహింపజాలడు. ఆత్మానుసారముగా, ఆత్మ వివేచన ద్వారా మాత్రమే మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలం. కానీ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు వాటిని ఏం చేయలేడట? గ్రహించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి మనం నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సత్యస్వరూపి అన్నాడు. సత్యస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. ప్రేమాస్వరూపి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అంటే
ప్రేమే శరీరాన్ని ధరించుకుంటే ఎలా ఉంటుందో యేసుప్రభు చూపిస్తే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన డిస్క్రిప్షన్ ఏంటో తెలుసా? ఆయన సత్యస్వరూపి అంటే ఆయనలో ఏ విధమైన అబద్ధం లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు వారు సర్వసత్యంలో నడిపించబడుతున్నారు. దట్ మీన్స్ సర్వసత్యం అంటే ఇక్కడ కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. యేసు ప్రభు కొంచెం సత్యంలో నడిపించాడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అది కాకుండా ఇంకొంచెం ఏదో వేరే సత్యంలో నడిపిస్తాడు. నో, ఇట్ డస్ నాట్ మీన్ లైక్ దాట్. అది కాదు అక్కడ అర్థం. యేసు ప్రభు కొంతే మనల్ని నడిపించారు, పరిశుద్ధాత్మ ఇంకా తీసుకెళ్తున్నారు అని కాదు అక్కడ అర్థం. సర్వసత్యం అంటే అన్ని విషయములలో సత్యంలో మనల్ని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. అక్కడ అందుకనే గ్రీకు భాషలో 2 పదాలు ఉపయోగించబడ్డాయి. పాస్ అనే పదం, అల్లేతి అనే పదం. పాస్ అనగా ఆల్, ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా సత్యమందు మనల్ని స్థిరపరిచే దేవుడు. ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్, మన జీవితంలో ప్రతి రంగంలో కూడా సత్యమందు మనల్ని స్థిరపరిచే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సహాయం మనం కోరుకున్నప్పుడు ఆయన సర్వ సత్యంలోనికి ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. మన దేశాన్ని పరిపాలన చేసిన రాష్ట్రపతుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు మీద ఒక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఏంటది? వండర్ఫుల్, టీచర్స్ డే. సెప్టెంబర్ 5వ తారీఖు టీచర్స్ డే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే, గురు పూజోత్సవం అంటారు కదా. సరే, మనం టీచర్స్ డే అనడం చాలా మంచి మాట. ఆయన దగ్గరికి ఒకసారి ఒక ఆయన వచ్చాడు. హీ వాజ్ ఆల్సో ఏ స్కాలర్, అన్ని విషయాలు తెలిసిన వాడే. వచ్చి అన్నాడు, సార్, ఐ వాంట్ యు టు గివ్ మీ అ బుక్ దట్ టెల్స్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని గురించిన వివరాలు చెప్పే ఒక పుస్తకం నాకు ఇవ్వండి. నేను ఆ పుస్తకం చదవడం ద్వారా దేవుడికి దగ్గరగా రావాలి, దేవుని స్వభావాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి. ఓ పుస్తకం ఇవ్వండి సార్ అన్నాడు. రాధాకృష్ణన్ గారికి పెద్ద లైబ్రరీ ఉండేది ఆయనకి, ఎందుకంటే ఆయన పుస్తకాల పురుగు. ఆయన చదవడమే ఇంకా చాలా చదివేశాడు. ఆయన లోపలికి వెళ్ళి ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చాడు. ఒక మత గ్రంథాన్ని, పేరు చెప్పను కానీ ఒక మత గ్రంథాన్ని పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, బాబు దీన్ని వెళ్ళి క్షుణ్ణంగా చదివిరా, perhaps you may know the address of God or the characteristics of God, attributes of God by reading this book. Go and come back in 1 month. 1 monthలో తిరిగిరా చదివేసి అన్నప్పుడు ఈయన వెళ్ళాడు. 1 month ఆ పుస్తకం అటు ఇటు తిరిగేశాడు, చదివాడు, గబవ మరల వెనక్కి వచ్చాడు. వచ్చి డిసప్పాయింట్మెంట్ అన్నాడు, సార్ ఐఎమ్ సారీ అండి, నాకు దేవుని చిరునామా దీనిలో దొరకలేదండి, ఆయన స్వభావాన్ని నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. అవునా, కంగారు పడకలే, మరొక పుస్తకం ఉంది నా దగ్గర, అది కూడా ఇస్తానని చెప్పి పట్టుకెళ్ళి ఇచ్చాడు. కొంచెం భాష క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా దాని మీద చక్కగా రీసెర్చ్ చేసి ఆ మాటలన్నీ చదివి 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 ఆయన ఒక కొన్ని నెలల పాటు సమయం తీసుకుని మరలా తిరిగి వచ్చాడు విత్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. అండ్ హి సెడ్, సార్, ఐ కుడెంట్ ఫైండ్ గాడ్ ఇన్ దిస్ బుక్. ఈ పుస్తకంలో కూడా నాకు దేవుడు కనబడలేదండి. దేవుని గురించే రాయబడినట్టు ఉన్నప్పటికీ కూడా ఆయన స్వభావాన్ని నేను క్యాచ్ చేయలేకపోయాను, ఆయన ఔన్నత్యాన్ని నేను గుర్తించలేకపోయాను, ఆయన ప్రేమతత్వాన్ని గుర్తించలేకపోతున్నాను. ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి, ఏదైనా పుస్తకం ఇవ్వండి అన్నాడు. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు లోపలికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ని, ఈరోజు ఏ బైబిల్ అయితే మనం చదువుతున్నా బైబిల్ పట్టుకొచ్చి ఇచ్చాడట. చదువునైనా దీన్ని కూడా అన్నాడు. వెళ్ళాడు, సువార్తల నుండి ప్రారంభించాడు. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్ దట్ టాక్ అబౌట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు. హీ అండర్స్టూడ్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. సువార్తలు చదవడం ద్వారా యేసు ప్రభు పరిశుద్ధతను అర్థం చేసుకున్నాడు. హీ అండర్స్టూడ్ అబౌట్ ద మిరాక్యులస్ పవర్ లైస్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న మహత్యాలు చేసే, అద్భుతాలు చేసే ఆ లక్షణాన్ని గుర్తించాడు. హీ అండర్స్టూడ్ అబౌట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ క్రూసిఫిక్షన్. ఏ నేరము లేని యేసు ప్రభు ఎందుకు శిలువ మీద మరణించాల్సి వచ్చింది? ఆఖరికి పొంతియస్ పైలట్ కూడా ఈయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు, ఐ క్యాన్ సీ ఎనీ అఫెన్స్ ఇన్ హిమ్, నో క్రైమ్ ఇన్ హిమ్. ఆయనలో ఏ నేరము లేదు, ఏ దోషము లేదని ఒప్పుకుని కూడా ఎందుకు సిలువ వేశారు? దర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. అర్థం చేసుకున్నాడు. అండ్ ఫైనలీ సంథింగ్ వెరీ రిమార్కబుల్, హీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. వాట్ ఎ పవర్ ఆఫ్ రిజరక్షన్. మానవ చరిత్రలో పునరుత్థానం అనేది ఒక అపూర్వమైన ఘట్టం. అది నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్. యేసు ప్రభు మొట్టమొదటిగా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ సుందరమైన దృశ్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఈయన తప్ప ఇంకెవరుంటారు చరిత్రలో? దేవుడు. హీ బిలీవ్డ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అండ్ హీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ లవింగ్ సేవియర్. Not only knowing Christ by reading the Bible, he came closer to God by accepting that Jesus is his Savior and he is the only one who can cleanse him and wash him from his sins.
పాపముల నుండి, అపరాధముల నుండి తను తాను పరిశుద్ధపరచగలిగే యేసయ్య రక్తములో ఉన్న శక్తిని గుర్తించాడు. గంతులు వేసుకుంటూ వచ్చాడట. సార్ థ్యాంక్స్ అండి, నా జీవితాన్ని నిలబెట్టారు సార్, మీరు నా జీవితాన్ని నిలబెట్టారు, నా జీవితాన్ని బాగు చేశారండి. దేవుని చిరునామా నాకు దొరికింది, ఆయన ఔన్నత్యం నాకు తెలిసి, ఆయన ప్రేమతత్వాన్ని తెలుసుకున్నాను, ఆయన గొప్పతనం అర్థం చేసుకున్నాను. ఈ భూమి మీద జీవించినంత కాలం యేసుప్రభు బిడ్డగా జీవిస్తానండి అన్నాడు. గుడ్ టు నో మై బ్రదర్, చాలా సంతోషం నువ్వు అలా తెలుసుకున్నందుకు అని. రాధాకృష్ణ గారు లోపలికి వెళ్తుంటే ఈయన, సార్ ఇంకొక చిన్న సందేహం అండి అన్నాడు. ఇంకేంటే సందేహం అన్నాడు. బైబిల్లో ఉన్న దేవుని గురించి, ఆయన సత్యదేవుడు, నిజదేవుడు, రక్షకుడని మీకు ముందే తెలిసాను అన్నాడు. అఫ్ కోర్స్ ఐ నో. మరి అలా తెలిసినప్పుడు నాకు ముందే ఇవ్వచ్చు కదండి బైబిల్. ఏవేవో పుస్తకాలు ఇచ్చారు నాకు, రకరకాల పుస్తకాలు వెళ్ళి చదవమన్నారు, ముందే ఇవ్వచ్చు కదంటే ఆయన అన్నాడు, జాగ్రత్త వినండి, రాధాకృష్ణన్ చెప్పారనో లేదా జాన్ వెస్లీ చెప్పాడనో లేదా మరొకరి సేవకులు చెప్పారనో తెలుసుకోవడం ఉత్తమమే, కానీ అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావు చూసావా, సత్యం ఏంటనేది నువ్వు పరిశీలన చేసి తెలుసుకున్నావు చూసావా, ఇది నీ జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బై నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బట్ కమింగ్ టు క్రైస్ట్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. లోకంలో పరిస్థితులు గమనించావు, అయితే క్రీస్తు ప్రభువులో ఉన్న సర్వసత్యం నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉండగలిగావు అని ఆయన చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపడి అక్కడి నుంచి వెళ్ళి, ఆ వ్యక్తి సుధాకర్ మీనన్ అని అనబడే ఆయన, ఇప్పటివరకు నేను ఎవరి గురించి చెప్పాను, ఆయన పేరు సుధాకర్ మీనన్ అని ఆయన భారతదేశంలో అనేక చోట్ల తిరిగి అద్భుతమైన సువార్త ప్రకటించాడు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మహిమపరచండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. వెన్ యూ కమ్ టు క్రైస్ట్ అండ్ నో ద ట్రూత్ అబౌట్ గాడ్, యూ విల్ బి లెడ్ ఇన్ టు ఆల్ ట్రూత్. పరిశుద్ధాత్మ దేవుడు నేను సర్వ సత్యంలోనికి ఆయన ఏం చేస్తాడు, నడిపిస్తాడు అన్ని విషయాలు. ఆయన సత్య స్వరూపమైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు లేదా మీ మధ్యకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తారు. ఇది మొదటి అంశం. రెండో విషయం దగ్గరకు వద్దాం. చూడండి, పరిశుద్ధాత్మ గురించిన వివరణ యేసు ప్రభు వారు చెబుతూ ఇలా అన్నారు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు చదువుకుందాం. జాన్ ద గాస్పెల్ చాప్టర్ 14 and let us read 16 and 17 verses. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడా, ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ తర్వాత వచ్చిన చదవడం ఇంకా బాగుంటది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. లోకంలో ఎవరైతే జీవిస్తారో, లోక స్వభావంతో ఎవరో బ్రతుకుతున్నారో వారు పరిశుద్ధాత్మను పొందలేరు అని బైబిల్ చాలా క్లియర్ గా సెలవిస్తా ఉంది. ఆయన పొందలేకపోవడానికి కారణం లోకం ఆయన చూడడం లేదు, ఆయన ఎరుగలేదు కనుక ఆయన పొందనేరరు. ఆయనను ఎరుగుదురు, అయితే మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును. ఆహా, ఆ మాట చూడండి. ఆయన ఎవరితో ఉంటాడంట? ఆయన అమెరికా వాళ్ళతో ఉంటాడు. ఆయన ఎవరితో ఉంటాడు? ఆయన ఆస్ట్రేలియా వాళ్ళతోనే ఉంటాడు. ఆయన మీతో కూడా ఉండును, మీలో కూడా ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. దాట్స్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే ఆయన మీతో ఉంటారు, ఆ తర్వాత మీలో ఉంటాడు. ఆయన ఎందుకోసం అంటే మీరు ఆయన గురించి తెలుసుకున్నారు గనుక, ఆయన గురించిన వివరాలు మీకు బోధపడ్డాయి గనుక ఆయన మీలో ఉంటాడు. ఆయన యొక్క ప్రెజెన్స్ మనతో ఉంది, మనలో ఉన్నాడు ఆయన. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, చెప్పండి, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారట? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? ఎంత చక్కని మాటలు ఇవన్నీ కూడా. యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మను మనకి ఎలా పరిచయం చేశారో తెలుసా? ఆయన ఆదరణకర్త. హల్లెలూయా. ఇంగ్లీష్లో కన్సోల్ చేయడం. ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? కన్సోల్ చేస్తారు. ఏడవకు నాయన బాబు, ఏడవద్దు నాయన, అమ్మ ఏడవకమ్మా. కన్సోలింగ్, కంఫర్టింగ్. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న పేరు హీఈస్ ద కంఫర్టర్. అయితే ఆ సూపర్స్క్రిప్షన్లో ఒక నంబర్ వేసి క్రింద ఫుట్ నోట్లో దాని గురించిన మరి వివరణ అక్కడ రాశారు. అదేంటో తెలుసా? ఉత్తరవాది అని ఉంది. చెప్పండి, ఉత్తరవాది అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉత్తరాలు తీసుకొచ్చి ఆయన
ఉత్తరవాది అంటే వాదించేవాడని అర్థం కదా, మన పక్షంగా వాదించేవాడని ఉత్తరవాది అంటే అర్థం. అది అడ్వకేట్ అనే మాట ఉంటుంది చూసారా, ఇంగ్లీష్లో అడ్వకేట్ అనే పదానికి తెలుగులో ఉత్తరవాది అని అర్థం. మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళి అక్కడ అడ్వకేట్ గారు ఉంటే, సార్ ఇక్కడ ఎవరైనా ఉత్తరవాది ఉన్నారండి అంటే ఆయన అంటాడు, ఇక్కడ ఎవరు లేరు నేను అంటాడు. ఎందుకంటే బహుశా వాళ్ళకి ఆ అడ్వకేట్ అనే పదానికి తెలుగు కొంతమంది తెలుసో తెలియకపోవచ్చు, కానీ అడ్వకేట్, అడ్వకేటింగ్ ఆన్ అవర్ బిహాఫ్, మన పక్షంగా వాదించడం. సాతాన్ అంటాడు హీఈస్ ఎ సిన్నర్, పరిశుద్ధాత్మ అంటాడు నో. ఆ వ్యక్తి యేసే రక్తం ద్వారా ఏం చేయబడ్డాడో, కడగబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఉత్తరవాది. ప్రజలను మనల్ని నిందిస్తారు, అపవాది మనల్ని హ్యూమిలియేట్ చేస్తాడు. సాతాను మన చెవుల్లోకి వచ్చి యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏది కాదు, దేవుడిని యాక్సెప్ట్ చేయలేదు, దేవుడు నీ ప్రార్థన వింటలేదు, ఆయన నీతో లేడు, ఆయన నీలో లేడు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, అదిగో నువ్వు మొన్న ఈ చిన్న తప్పు చేసావు, లేకపోతే ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఇక నువ్వు దేవుని బిడ్డగా కాకుండా పోయావు అని అపవాది అనేక సార్లు నీ దగ్గరికి వచ్చి నాకు అబద్ధాలు చెబుతూ ఉంటే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన అంటాడు యేసయ్య రక్తం ద్వారా కడగబడిన ఈ వ్యక్తి దేవుని బిడ్డ. ఎంత గొప్ప దేవుడు ఆయన. యేసు ప్రభు కూడా ఉత్తరవాది అనే పేరుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివితే ఈజ్ ఆల్సో అడ్వకేట్ అనే పదం ఉంది. అంటే ఇటర్నిటీలో, ట్రినిటీలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏ విధంగా ఒకరినొకరు అనుసంధానం చేయబడ్డారనడానికి ఈ మాటలని నేను చెబుతా ఉన్నా. హీఈస్ అవర్ అడ్వకేట్, హీఈస్ అవర్ కంఫర్టర్, హీఈస్ అవర్ కన్సోలర్. కొన్నిసార్లు జీవితంలో తుఫానులు రావచ్చు, ఎడబాటు రావచ్చు, ఒంటరితనంతో మూలగచ్చు. నీ చుట్టూ చాలా స్నేహితులు కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని బాగున్నప్పుడు చుట్టూ చేరే స్నేహితులు ఏదైనా ఇబ్బంది వస్తే కనుచూపు మేరలో కూడా కనబడిన వాళ్ళు చాలా మంది ఉంటారేమో. అలాంటి సందర్భంలో హూ కెన్ కంఫర్ట్ యూ, హూ కెన్ కన్సోల్ యూ, నిన్ను నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు, నిన్ను నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు? 2014 సంవత్సరంలో మనం ఆరాధిస్తున్న ఆ వర్షిప్ ప్లేస్ మీద అటాక్ జరిగినప్పుడు నేనేదో మొదట అదేదన్నా షార్ట్ సర్క్యూట్ అయిందేమో అనుకున్నాను, కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అయ్యా కొంతమంది వచ్చి ఈ పని చేశారని. ఆ సందర్భంలో ప్రతి రూపాయి కూడా వాల్యూయే, ప్రతి రూపాయి కూడా. అంటే ఇప్పుడు లేదని కాదు అక్కడ అర్థం, ఐ వాల్యూ ఎవ్రీ సింగిల్ రూపీ ఎవ్రీ డే. ఆ సందర్భంలో కాలిపోయిన టెంట్లు కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, డ్యామేజ్ అయిపోయిన అవన్నీ చూసినప్పుడు భౌతిక సంబంధం కొంచెం దుఃఖమే కావచ్చు, కొన్ని లక్షల రూపాయల నష్టం ఆ సమయంలో ఉంది. కానీ దేవుని సన్నిలో మరి మా తల్లిదండ్రులు కావచ్చు, నేను బ్లెస్సీ వెస్లీ గారు కావచ్చు, దేవుని సన్నిలో మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు చెప్పాడు ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రతికూలత, ఈ సవాలు మిమ్మల్ని గొప్ప దేవునిలో నడిపించబోతుందని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఈరోజు బహుశా చాలా మంది అనుకోవచ్చేమో ఈ మందిరం కావచ్చు, ఈ ఫెసిలిటీ కావచ్చు, ఈ పరిచయం చూసి వెస్లీ గారికి మామూలు సహాయం లేదండి, ప్రపంచంలో 8 దేశాలు తిరిగేసాడు ఆయన, దాదాపు 100 దగ్గరికి వచ్చాడు ఆయన, ప్రపంచంలో ఎంతమంది ఎంతెంత సహాయం చేసేస్తున్నారో అందును బట్టి. పిల్లరా, దేవుని బిడ్డల సహకారాన్ని ఎప్పుడు తక్కువగా చూడను. దేవుని బిడ్డల సహాయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ సహాయం చేయమని వారిని ప్రోత్సహిస్తుంది ఎవరు చెప్పండి? దేవుడే. ఎవరైనా తన పరసు తెరిచో 10 రూపాయలు ఇస్తారంటే ఊరకనే ఇస్తారండి ఈ రోజుల్లో? నో. దేవుని ప్రేరేపణ అంతే. పరిచర్య జరుగుతుంది, సహకరించాలనే తపన. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నాకు పరలోకం నుండి సహాయం ఉంది. ఐ హ్యావ్ ఫాదర్స్ హెల్ప్, ఫాదర్స్ హెల్ప్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఈరోజు శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఏడుస్తున్నావా? చూడు, దేవుని వైపు చూడు. ఈ శ్రమ, ఈ కష్టం నిన్ను ఒక విశాలమైన ఆశీర్వాదంలోనికి నడిపించబోతుంది. నమ్మిన వారి గట్టిగా చెప్పులు కొట్టి దేవుని వైపు. కారణం హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ యువర్ కంఫర్టర్. ఆయన నిన్ను ఆదరించువాడు, ఆయన నిన్ను ఓదార్చువాడు, ఆయన నిన్ను నిలబెట్టువాడు, ఆయన నిన్ను బలపరచువాడు. నీ గుండె లోతుల్లో ఉన్న బాధను అర్థం చేసుకుని సరైన ఉపశమనాన్ని నీకు ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. వాట్ ఎ వండర్ఫుల్ కంఫర్టర్ వీ హ్యావ్ ఇన్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, ఆయన మన ఉత్తరవాది అని బైబిల్లో రాయబడింది. గ్రీక్లో పరాక్లెటోస్ అనే పదం వాడబడింది. పరాక్లెటోస్ అనగా హీఈస్ ద కన్సోలర్. చూడండి, పిల్లలు ఏడుస్తుంటే ప్రేమ గల తల్లి దగ్గరకు వచ్చి తల నిమిరి నా అమ్మే, నా కూతురే, నా కొండే, నా బంగారమే అని ఏం చేస్తారు చెప్పండి? ఓదారుస్తారు. చూసారా? అది ఆ ఓదార్పు, ఆ ప్యాంపరింగ్ ఆ బిడ్డకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చేస్తుంది.
పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే. యూ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఆయన నేను ఓదార్చువాడు, కంఫర్ట్ చేసేవాడు ఆయన. ఒకసారి అమెరికాలో టెక్సస్ అనే ఒక స్టేట్ ఉంటుంది. రేపు జూన్లో టెక్సస్లో ఆ ప్రాంతాల్లో మీటింగ్స్ కోసం నేను బ్లెస్సీ వెస్లీ గారు మరలా మా కుమార్తెలు వెళ్తున్నాం. జూన్లో అక్కడ మీటింగ్స్ ఉన్నాయి. టెక్సస్ చాలా పెద్ద స్టేట్ అన్నమాట. దానిలో ఒక 4 ప్రధానమైన సిటీలు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రధానమైన సిటీలు ఎలా ఉన్నాయో టెక్సస్ స్టేట్లో కూడా కొన్ని ప్రధానమైన సిటీలు, హ్యూస్టన్, డాలస్, ఆస్టిన్, శాన్ ఆంటోనీ అని 4 సిటీస్ ఉంటాయి. అవన్నీ చాలా ఇప్పుడు ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. డాలస్ అనే నగరాన్ని మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఆక్యుపై చేశారని వార్తల్లో చూస్తాను నేను. అందరూ డాలస్ డాలస్ అని పూర్వదినాల్లో చాలా చక్కగా స్టైల్గా పిలిచేవారు. ఇప్పుడు డల్లాస్పురం అంటున్నారు దాన్ని. ఏమన్నారు దాన్ని? డల్లాస్పురం. ఎందుకంటే అందరూ మన తెలుగు వాళ్ళే. బాబు కుమార్ అనగానే 4 తిరుగుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. లేదా కొన్ని కామన్ నేమ్స్ ఉంటాయి కదా, ఈజీగా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిన తెలుగు పేర్లే, మళ్ళీ ఆ బోర్డులోనే తెలుగు పేరు. టెక్సస్లో సరే, కొన్ని సంవత్సరాల క్రితం టెక్సస్లో ఒక రెస్టారెంట్ ఉంది. అందులో మారియా అనే ఒక అమ్మాయి పనిచేస్తుంది. షీ వాజ్ వెరీ పూర్. అమెరికాలో కూడా పేదోళ్ళు ఉంటారు, ప్రతి చోట ఉంటారు పేదోళ్ళు, ప్రతి చోట పేదోళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ఎవరి స్థాయిలో వారికి అవసరాలు ఉంటాయి. అయితే మారియా అనే అమ్మాయి ఆ రెస్టారెంట్లో పనిచేస్తుంది. షీ వాజ్ వెరీ పూర్. ఆ రెస్టారెంట్లో పనిచేసి వచ్చే డబ్బుతోనే తన జీవితం కొనసాగాలి. ఒకరోజు ఆమె రెస్టారెంట్కి వచ్చింది. అందరూ కస్టమర్స్ వస్తూ ఉన్నారు, లేదంటే చాలామంది ఆ రెస్టారెంట్కి వస్తూ ఉంటే ఒక ముసలాయన కొంచెం పాత బట్టలతో దుర్వాసన వస్తుంది అతని దగ్గర. మెల్లగా లోపల నడిచొస్తుంటే ఆ రెస్టారెంట్ మేనేజర్ అతన్ని తిట్టుకోవడం ప్రారంభించాడు. ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే రెస్టారెంట్కి, మన పరువు పోయేలాగా ఉంది, పరిస్థితి ఏంటని. ఈ మ్యారీ ఏం చేసిందంటే, సార్ మీరు అలా అనకండి, ఆయన వస్తున్నారు, భోంచేస్తారు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు, దానిలో మీకేంటి బాధ అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోబెట్టి దగ్గరికి వెళ్ళి, సార్ మీకేం కావాలో చెప్పండి. ఆయన కొంచెం సందేహించి, అమ్మ ఐఎమ్ సో సారీ, నాకు చాలా ఆకలి అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఈ రెస్టారెంట్ కనబడింది, నువ్వు వచ్చావు, ఏం కావాలని అడిగావు, నాకైతే ఆహారం కావాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఐ క్యాంట్ పే ఎనీథింగ్, కుడ్ యూ ప్లీజ్ షో మీ సమ్ కంపాషన్, కొంచెం నా మీద ఏమైనా దయతలిచి ఆహారం పెట్టగలవా అనగానే, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అంటే, ఎస్ అంటే ఒకలాంటి ఇబ్బంది, నో అంటే మరొకలాంటి ఇబ్బంది. ఎస్ అంటే ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు అతను ఏదైతే ఆర్డర్ చేస్తాడో ఆ ఆర్డర్కి సంబంధించిన బిల్లు కనుక ఆయన కట్టకపోతే ఈమె శాలరీలో దాన్ని కట్ చేస్తాడు. ఈమెకు వచ్చేదే అరకొర శాలరీ, ఉన్నదే ఆయన ఏం ఆర్డర్ చేస్తాడో అసలే ఆకలి అంటున్నాడు, ఎంతకాలం అయిందో తిని మళ్ళీ గట్టిగా ఆర్డర్ పెట్టేసాడు, నా నెల జీతం ఎగిరిపోతే ఏంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆకలితో ఉన్న ఒక ముసలాయన్ను అలా పంపించడం తనకి ఇష్టం అవ్వట్లేదు. ఈ 2 సంఘర్షణలో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, పోతే పోయింది నా జీతం ఒక నెల కొంచెం తక్కువైతే అయింది, కానీ ఐ వుడ్ లైక్ టు షో కంపాషన్, నేను ఈ వ్యక్తికి కంపాషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. దగ్గరికి వెళ్ళి, సార్ మీరేం బాధపడకండి, మీరు ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి, ఐల్ పే, నేను పే చేస్తా, నాకు వచ్చే శాలరీ తక్కువే కానీ మిమ్మల్ని చూస్తే నాకు కంపాషన్ వస్తుంది, జాలి వస్తుంది, మీలాంటి వాళ్ళు సహాయం చేస్తే నాకు ఆనందం వస్తుంది, అందును బట్టి మీరు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి, ఆర్డర్ చేసుకున్న తర్వాత నేను కట్టేస్తాను బిల్ అంది. సరే, ఆ వ్యక్తి ఆ మెన్యూ తీసుకున్నాడు, దానిలో తనకు కావాల్సిన ఆర్డర్ చేశాడు. ఈ మేనేజర్కి కోపం వచ్చేస్తుంది, ఈ పిల్ల ఆయన లోపల రాయడం మాత్రం కాకుండా మళ్ళీ భోజనాలు పెడుతుంది, ఇప్పుడు బిల్లు కట్ చేస్తాను ఖచ్చితంగా. ఈమెకి ఆ శాస్తి అలా జరగాల్సిందన్నట్టుగా ఆ మేనేజర్ చాలా కోపంతో ఉన్నాడు, కానీ ఈమె చాలా జెంటిల్గా లోపలికి వెళ్ళింది, చాలా టేస్టీగా ఫుడ్ తయారు చేసి ఆ వ్యక్తి ముందు పెడితే చాలా చక్కగా ఫుడ్ తిన్నాడు, ఆనందించాడు, అతని కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత లేచి వెళ్ళిపోయే ముందు ఆ టేబుల్ మీద ఒక పేపర్ మీద ఒక మాట రాశాడు. యూజువల్గా ఎవరైనా హోటల్కి వెళ్ళి లేదా రెస్టారెంట్కి వెళ్ళి తిన్న తర్వాత టిప్స్ ఇస్తారు కదా, ఆయన టిప్ ఇచ్చే ప్లేస్లో ఒక పేపర్ పెట్టాడు, a piece of paper containing some words. ఆ వర్డ్స్ చదువుతా ఉంది. దానిలో ఏముందో తెలుసా, అమ్మా నేను ఈ రెస్టారెంట్ ఓనర్ని, నా రెస్టారెంట్లో ఎవరెలా పనిచేస్తున్నారో తెలుసుకుందామని చెప్పి మారువేషంలో వచ్చాను,
నేను వచ్చిన దగ్గర నుండి అందరూ నన్ను ద్వేషించారు, కానీ నువ్వు ఒక్కదానివే నన్ను ప్రేమించావు, నా మీద కంపాషన్ చూపించావు. డబ్బు కన్నా మనుషులే విలువగలిగిన వారిని గుర్తించావు. నువ్వు నష్టపోయినా పర్లేదు, ఒక వ్యక్తి కడుపు నింపుదాం అనుకున్నావు, చూసావా? ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. నాకు ఈ సిటీలో ఈ ఒక్క రెస్టారెంటే కాకుండా ఇంకా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, దీనికన్నా 10 రెట్లు పెద్దదైన అక్కడున్న పలానా ఏరియాలో ఉన్న రెస్టారెంట్కి నిన్ను మేనేజర్ చేస్తున్నాను, రేపు వచ్చి జాయిన్ అయిపోయాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగుగాక. యూ విల్ బి ద మేనేజర్ ఫర్ ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఇన్ టెక్సస్. I would like to promote you because of your compassion. ఆ మాట చదవగానే ఆమె కళ్ళం నీళ్ళు రావడం ప్రారంభించాయి. A small act of compassion put her in a great place. ఇప్పుడు ఆ మేనేజర్ గారిని చూడాలి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? విసుక్కున్నాడు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడున్నాడు అక్కడే ఉండిపోయాడు. దేవుని బిడ్డలారా, మంచిని కలిగి ఉండి మంచిని చూపించండి, ఎవరిని ద్వేషించద్దు. ఎవరిని ఒక వ్యక్తి యొక్క రూపాన్ని బట్టి కానీ, అతనుకున్న ఆర్థిక స్థితిని బట్టి కానీ, అతని కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ దయచేసి ఎవరిని ద్వేషించకండి. నువ్వెంత ద్వేషిస్తే దేవుడు అంత పై స్థానంలో పెడతాడు, వాళ్ళు తీసుకెళ్ళి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె చూపించిన ఒక చిన్న కంపాషన్ ఆమెను ఒక పెద్ద రెస్టారెంట్ ఓనర్గా చేసింది. దేవుడు నిన్ను హెచ్చించువాడు, ఆయన ఈజ్ యువర్ కంఫర్టర్. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నావా? ఈరోజు నీ పరిస్థితి ఈరోజు గడిస్తే ఎలా అనే ఆలోచన నీలో ఉందా? పట్టుకో దేవుని గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, ఈజ్ అవర్ అడ్వకేట్. మన పక్షంగా పోరాడుతున్నవాడు, మన పక్షంగా నిలబడినవాడు, మన పక్షంగా మాట్లాడుతున్నవాడు, మన ఉత్తరవాది. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం, ఆదరణ కలిగిన జీవితం, ధైర్యాన్ని కలిగిన జీవితం. యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ కంఫర్ట్ ఇన్ సమ్ ఏరియాస్. ప్రపంచంలో ఫిలాసఫర్ల దగ్గరనో, లేకపోతే నవలస్ దగ్గర, లేకపోతే మరొక పుస్తకాల దగ్గర ఆదరణ కోసం చూడాల్సిన అవసరం లేదు. కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్, ఐ వాంట్ టు బి కన్సోల్డ్ బై యూ. దేవుడిని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. మూడో మాట చెప్పి ముగిస్తాను. Acts chapter 1 and verse 8, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే దానిలో మరొక మాట ఉంది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతములందంతటా మీరు ఎలా ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యేసయ్య కోసం ఎలా ఉంటారు చెప్పండి? సాక్షిగా ఉంటారు. మనందరం ఎవరి సాక్షులమో? కోర్టుల్లో కొంతమంది సాక్ష్యాలు చెప్పడానికి వెళ్తూ ఉంటారు, దొంగ సాక్ష్యాలు. మేము చూసామండి, ఆయన అతను పొడిసేయడం చూసాము, చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నామండి? దొంగ సాక్ష్యాలు చెప్తారు కొంతమంది. జాగ్రత్త సుమా, దేవుడు మనల్ని అలా ఉండమన్నట్లా. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారు? శక్తి పొందుతారు. గ్రీక్లో డ్యునామిస్ అనే పదం ఉంటుంది. దానికి డ్యునామిస్ అనగా పవర్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి ఇవ్వబడిన శక్తి. ఎందుకు ఈ శక్తి అంటే ఎవరెవరి మీద దెబ్బలాడడానికో లేదా ఎవరెవరి మీద విరుచుపడ్డానికో కాదు. ఈ శక్తి దేనికి ఉపయోగం అంటే యెరూషలేములోనో, ఆ తర్వాత యూదయలోనో, ఆ తర్వాత సమారియాలోనో, ఫైనల్గా భూదిగంతములంతటా మీరు నాకు ఎలా ఉంటారు? దాన్ని ఏమంటారంటే కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. నువ్వు ప్రభావం చేయగలిగే ప్రాంతాలు, నువ్వు ఎక్కడైతే ప్రభావకరంగా బ్రతకాలనుకుంటావో ఆ ప్రాంతాలను దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు. ద బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ కాన్సెంట్రిక్ సర్కిల్. అందరికీ ఉంటుంది. ఇక్కడున్న మనందరికీ ఒక సర్కిల్ ఉంటుంది. ఉందా? మీకు సర్కిల్ ఉందా? కొంతమందికి బ్యాడ్ సర్కిల్స్ ఉంటాయి. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే యెరూషలేము అనగా మొట్టమొదటిగా నీ కుటుంబము. అందరూ చెప్పండి, యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? నీ కుటుంబం. నీ కుటుంబంలో నువ్వు సాక్షిగా ఉండాలి దేవునికి. అందరూ ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో, నువ్వు మాత్రం దేవుని కోసం బలంగా నిలబడాలి. మీ నాన్న దారి తప్పిపోయాడనో, మీ అమ్మ దారి తప్పిపోయిందనో, మీ తమ్ముడు దారి తప్పిపోయాడనో, మీ చెల్లి దారి తప్పిపోయిందనో నువ్వు తప్పిపోవడానికి లేదు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ జీసస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దిస్ పీపుల్ బికాస్ యు ఆర్ ద లైట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. కుటుంబంలో మనందరం సాక్షులుగా ఉండాలి. రెండవది జుడియా మీన్స్ యూదయ అనగా నువ్వు వెళ్తున్న సంఘము. సంఘములో కూడా నువ్వు దేవునికి ఎలా ఉండాలి? సాక్ష్యం సాక్షిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట గమనించాలి, సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. సాక్ష్యాలు చాలా మంది చెబుతారు. యేసుప్రభు నాకు ఈ మేలు చేశాడండి, ఆయన నాకు ఉపకారం చేశారండి,
మొన్నే మా కుక్కపిల్ల తప్పిపోయిందండి, దేవుని కృపను బట్టి దొరికిందండి, ఇలాంటి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సాక్ష్యాలు చెప్పడం వేరు, కానీ సాక్షిగా బ్రతకడం వేరు. ప్రైజ్ ది లార్డ్. మూడవది సమారియా అనగా నువ్వు పని చేసే స్థలం, వేర్ యు మీట్ నాన్ క్రిస్టియన్స్. ఎక్కడైతే క్రీస్తుని ఎరుగుని వారి మధ్య నువ్వు ఉంటావో, అది నీ ఆఫీస్ కావచ్చు, నువ్వు ప్రయాణం చేసే బస్ కావచ్చు, నువ్వు ప్రయాణం చేసే ట్రైన్ కావచ్చు, లేదా ఫ్లైట్ కావచ్చు, లేదా నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, స్కూల్ కావచ్చు, నో మ్యాటర్ వాట్ ద ప్లేస్, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఎక్కడ పని చేస్తుంటే అక్కడ ఎవరైతే క్రీస్తుని ఎరుగు వారు నీ చుట్టూ ఉన్నారో వారు నిన్ను చూసి ప్రభువుని ఏం చేయాలా తెలుసుకోవాలి. సమారియా అంటే అదే, అన్యజనుల మధ్య నువ్వు ఎలా ఉన్నావు. అండ్ ఫైనల్గా ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, సర్వలోకంలో దేవుడు ఎక్కడైనా నేను నడిపిస్తే. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు రాజమండ్రిలో, రేపొద్దున మీకు ఉద్యోగాలు వచ్చి ఏ ఆస్ట్రేలియానో, ఆస్ట్రియానో, లేకపోతే కెనడానో, అమెరికానో, దుబాయ్నో, సింగపూర్నో ఎక్కడికో దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అసలు ఇప్పుడు చాలా బాగుందండి ప్రాణం, రాజమండ్రిలో ఉంటే రోజు ప్రార్థనలేండి, పాస్టర్ గారు అసలు ఊరుకునేవారు కాదండి, అమ్మా రావట్లేదేంటమ్మా బాబు రావట్లేదంటే అని చాలా ఒత్తిడి తీసుకొచ్చేవారండి. మా అమ్మ మా నాన్న అయితే ఇంకా అసలు ఒప్పుకునేవారు కాదు. ఇక్కడ మనం ఏమైపోయాం, ఫ్రీ బర్డ్ అయిపోయామని చెప్పి ఇష్టానుసారం తిరగడం కాదు. అక్కడ దేవుడిని ఎక్కడికి నడిపిస్తే అక్కడ నువ్వు ఎలా ఉండాలా, సాక్షిగా ఉండాలి. యు మస్ట్ బి ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ వెర్ ఎవర్ యు ఆర్, వెర్ ఎవర్ యు ఆర్. ఇగ్నేషియస్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు ఇగ్నేషియస్ ఆఫ్ యాంతియోక్ అంటారు. ఆయన చాలా అద్భుతమైన చరిత్ర ఆయన గురించి చెప్పాలంటే, కానీ సమయం అయితే ఎక్కువ లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగానండి. ఆయన్ని థియోఫోరస్ అని పిలుస్తారు. థియోఫోరస్ అంటే అర్థం ఏంటో తెలుసు. థియో అంటే దేవుడు, ఫోరస్ అంటే కలిగినవాడు, గాడ్ బేరింగ్ అని అర్థం ఉన్నాడు. థియోఫోరస్ అంటే గాడ్ బేరింగ్, దేవుడు కలిగి ఉన్నవాడు. ఇగ్నేషియస్ అనే ఆయన ప్రభువుని తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆయన అనేక ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలను అనేక మంది ఎప్పటికీ చదువుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం కంపైల్ అయిపోయింది, 66 పుస్తకాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత కొంతమంది చర్చ్ ఫాదర్స్ రాసిన కొన్ని ఉత్తరాలు కూడా కొంతమందిని ప్రభావితం చేశాయి. అండ్ దోస్ లెటర్స్ వర్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్, దేవుని వాక్యాన్ని అనుసరించే రాశారు. అవి కూడా చాలా మంది ప్రభావితం చేశాయి. ఆ టైంలో పాలికార్ప్ అని ఒక ఆయన, క్లెమెంట్ అని ఒక ఆయన, ఇగ్నేషియస్ అని ఆయన, పూర్వదినాల్లో జస్టిన్ మార్టర్ అని ఒక ఆయన, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రభు కోసం చాలా బలంగా పనిచేశారు. అపోస్తుల కాలం తర్వాత, అపోస్తుల తర్వాత వారు చేసిన పనులు చాలా గొప్పవి. ఆ ఇగ్నేషియస్ అనే ఆయన్ను ఒకసారి తీసుకొచ్చి నిలబెట్టారు. నువ్వు యేసు ప్రభువును ప్రకటిస్తున్నందుకు, దేవుని సాక్షిగా నువ్వు నిలబడినందుకు నిన్ను చంపేస్తున్నాం అంటే, అప్పటికి తనకి 85 సంవత్సరాల వయసు, ముసలోడు. అందరూ అనుకున్నారు, భయపడిపోయి ప్రభువును వద్దంటాడేమో అనుకున్నారు. కానీ ఇగ్నేషియస్ ఏమన్నాడో తెలుసా, నా గుండెను చీలిస్తే, థియోఫోరస్ అంటే అర్థం ఏంటో తెలుసా, గాడ్ బేరింగ్. అది కేవలం మాటలోనే కాదు, నా గుండెలో ప్రభు ఉంటాడు. నా గుండెను తెరిచి చూస్తే యేసయ్య ఉంటాడు. ఆయన ఇన్ని సంవత్సరాల్లో నన్ను కాపాడి, భద్రపరిచి, నడిపించి, నా ఆత్మను రక్షించి, విశ్వాసాన్ని ఇచ్చి, భక్తినిచ్చి, నిత్య జీవాన్నిచ్చి, అద్భుతమైన కార్యాలు చేసి నా దేవుని కోసం చనిపోవడం కన్నా అత్యుత్తమ భాగ్యం మరొకట్లేదు. యూ కెన్ గ్లాడ్లీ కిల్ మీ, ఐ వుడ్ లైక్ టు డై ఫర్ జీసస్. గట్టిగా చెప్పులు కొట్టి యేసుని వాయింపరచండి. అదిరిపోయాడు రాజు, అతనుకున్న ధైర్యాన్ని చూసి అదిరిపోయాడు. ముసలి వ్యక్తి కాంప్రమైజ్ అయిపోతాడేమో అనుకున్నాడు, కానీ నా గుండెని చిలిస్తే నా ప్రభు పేరు ఉంటుంది లోపల, ఆయన కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. నేను మీరు ఎలా చంపాలనుకుంటే అలా చంపేయండి, పర్వాలేదు. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై జీసస్ బికాస్ ఐఎమ్ ది విట్నెస్ ఆఫ్ లివింగ్ సేవియర్. క్రీస్తు ప్రభు యొక్క సజీవ సాక్షిని నేను, ఆయన కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. అంతవరకు మనం ఇంకా ఎదిగేమో లేదో తర్వాత సంగతి, కానీ యేసయ్య కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు. ఆయన కోసం ఏదైనా ఒక చిన్న పని, ఒక్క రాత్రి ఎక్కడికైనా 30 కిలోమీటర్ మీటింగ్ వెళ్ళొస్తే 30 రోజులు చెప్పుకుంటున్నావు దాన్ని, వెళ్ళొచ్చాను నేను. ఎంత సాక్రిఫైస్ చేస్తానండి, నా జీవితం అంతా త్యాగమేనండి. ఏంటి ఒక రోజున 30 కిలోమీటర్లు దేవుని కోసం వెళ్ళి త్యాగం, అదేనా నీ త్యాగం? అదేనా నీ భక్తి? దేవుని కోసం చేయడం. చాలాసార్లు చెప్తున్నాను, నీ దేహం దేవుని సేవలో అరిగిపోవాలి, కానీ దేవుని సేవలో తుప్పు పట్టకూడదు. నీ దేహం తుప్పు పట్టేసిన వాహనాలు చూడండి, దేనికైనా పనిచేస్తాయా? పనిచేయవు. కొన్ని గరాజుల్లో తుప్పుపడిన వాహనాలు ఉంటాయి, ఇంకా యూజ్లెస్ అనమాట, దీనికి పనిచేయి. అలా ఉండిపోయావు, తుప్పు పట్టిన వాహనంలా, తుప్పు పట్టిన ఒక పనిముట్టులా ఉండిపోయావా? రా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించాలని.
తన శక్తితో నింపాలని, తుప్పు పట్టుపై నీ జీవితాన్ని మరలా మెరుగు పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. You are the witness for Christ because you have the power of the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను నన్ను క్రీస్తు ప్రభు సాక్షులుగా నిలబడుతుంది. Don't ever forget this, my friend. You are the witness of Jesus. You are the witness of Christ. You are the witness for the goodness of God. You are the witness of the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వానికి, ఆయన మంచితనానికి, ఆయన గొప్పతనానికి ఎక్కడున్న మనందరము సాక్షులమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. Be a witness to Christ. Wherever you go, tell about Christ. ప్రభు గురించి మాట్లాడండి, చెప్పండి దేవుని గురించి. మన సంఘంలో కృపమ్మ అని ఒక ఆమె ఉండేది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఆమె పెద్దగా చదువుకుందని అయితే నేను అనుకోను. ఏదో సాధారణంగా ఏదో ఏమన్నా చదువుకుందో లేదు, అసలు చదువే లేదో కూడా నాకు తెలియదు. మందిరం మన మల్లికార్జున నగర్ చర్చ్ మేము ఉండే హౌస్కి దగ్గరలోనే ఉండేది ఆమె. ఆమెను చూసినప్పుడల్లా ఒక సంతోషం వచ్చేది నాకు. ఎందుకోసం తెలుసా? ఆమె ఎదుట ఎవరున్నారనేది చూసుకునేది కాదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళైనా, యేసయ్య గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఏం చేయదు, వాళ్ళని వదిలిపెట్టేది కాదు. అంత ధైర్యం. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈమె మోడీ గారి ముందు నిలబెట్టిన మోడీ గారిని కూడా కడిగేది అనిపిస్తుంది. నిజమే, అంత ధైర్యం ఆమెకి. సువార్త చెప్పడమే అంతే. హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఒక రోజున, ఏదో ఇబ్బంది అయ్యి. ఒక 2 వారాలు ఎంతో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మీరు నమ్మండి, వార్డు అంతా మారు మోగించింది సువార్తతో. అది ఆమె చెప్పింది కాదు, ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రార్థన చేయడానికి వెళ్తే ఈమె అస్సలు వదలట్లేదండి మమ్మల్ని. వదలరే మరి, అంత ఈజీగా ఎలా వదిలేస్తారా? మీరు రక్షణ పొందాలా, సత్యం తెలుసుకోవాలి, యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి. వచ్చిన డాక్టర్ల దగ్గర నుండి నర్సుల దాకా, కాంపౌండర్ల నుండి అక్కడ క్లీన్ చేసే వాళ్ళ దాకా అందరికీ సువార్త చెప్పేయడమే. నేను అన్నాను ఒక రోజున, కృపమ్మ, నీకు చదువు లేకపోవచ్చు, లేకపోతే డబ్బు లేకపోవచ్చు, గొప్ప గొప్ప ఆస్తులు అంతస్తులు భూమి మీద లేకపోవచ్చు, కానీ పరలోకంలోని ఫలం మాత్రం చాలా గొప్పది. ఎందుకోసం తెలుసా? వేర్ ఎవర్ యూ స్టాండ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ క్రైస్ట్. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఖచ్చితంగా ఆమె బహుమానాలు ఉన్నాయి. ఇంత గొప్ప భక్తులు అనుకుంటాం, కొన్నిసార్లు గొప్ప ప్రార్థన అనుకుంటాం, బైబిల్ అంతా తెలుసు అనుకుంటాం, యేసు ప్రభు బాగా తెలుసు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ప్రభు గురించి చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు మిస్ అయిపోతారేమో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ పోద్దేమో, లేదా ఇంక వాళ్ళు నాతో మాట్లాడరేమో. ప్రభు గురించి మాట్లాడితే, యేసయ్య గురించి చెబితే ఈ ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దేమో, మా ప్రక్కింటి వాళ్ళు మళ్ళీ మాకు అడిగినప్పుడల్లా కాఫీ పొడి సాంబార్ ఎవరేమో. పోతే పోయింది, ఆ రోజు కాఫీ తాగడం మానేస్తాం, దాంట్లో ఏముంది? చెప్పు, యేసయ్య గురించి చెప్పు. టాక్ అబౌట్ క్రైస్ట్. బి అన్ ఎవాంజలిస్ట్. నువ్వు నేను సువార్తికుని పని చేయమన్నాడు బైబిల్లో. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సువార్త ప్రకటించే అనుభవం మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా. నేను బ్లెస్సీ గారు హాంకాంగ్ వెళ్ళినప్పుడు ఏదో ఒక చిన్న షాప్లో మా ధన్యకి ఏదో కావాలని వెళ్తే ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాను నేను. ఏదో కాన్వర్సేషన్ కలిపితే దేవుని సువార్త చెప్పొచ్చు అని. అలా మాట్లాడుతూ మై బ్రదర్, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అన్నాను. ఐ డోంట్ థింక్ సో సార్ అన్నాడు. దేవునికి గురించి నీకు తెలుసా అంటే, నాకు తెలియదండి, నేను దేవుని గురించి పట్టించుకోనండి అన్నాడు. మాకున్న 2 నిమిషాల సమయంలోనే ఒక 2 మాటలు అతను ఏమనుకుంటా అనుకోని మమ్మల్ని అయితే ఊరేసాడు కదా. అండ్ ఏమైనా ఊరేసేస్తాడు మమ్మల్ని? వేడు కదా. 2 మాటల్లో ఆయనకి సువార్త చెప్పాలని ఆలోచన. 2 మాటలు చెప్పి సువార్త చెప్పేసి వచ్చాను. నా జీవితంలో అనేక సార్లు వీళ్ళకి సువార్త చెప్పాలా వద్దన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు అనగానే ఆ మాటలు చెప్పినప్పుడు ఎంతోమంది తమ హృదయాలు దేవునికి అర్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? వీఆర్ ది విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు ఏమొస్తుంది? శక్తి. భర్త మీద పోరాడుతున్నావు, మాట్లాడుతున్నావు ప్రతి చిన్నదానికి, దేవుని శక్తితో నింపబడమ్మా, దేవుని సాక్షిగా బ్రతుకుతావు. అది నీకు ప్రయోజనం, అది నీకు ఆశీర్వాదకరం. భార్య మీద పోరాడుతున్నావు ప్రతి చిన్నదానికి, దేవుని శక్తితో నింపబడి నీవు దేవుని సాక్షిగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్. పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రజల మీదకి రావడం ద్వారా వారు సర్వ సత్యంలో నడిపించబడ్డారు. 2వది, వారు ఆదరించబడ్డారు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. 3వది, ఆయన శక్తి వారిని చెప్పండి ఎలా మార్చింది? ఆయన సాక్షులుగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభువును పట్టుకుంటున్నారనే విషయం తెలియగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు పేతురు. దొరకలా మరలా. పరిగెత్తడం ఒకటైతే ఆయన ఎరుగునని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు.
నేను అనుకుంటాను ఆ కోడి కూసేసింది కాబట్టి పేతురు గారు కూలైపోయారు, కానీ అది ఇంకా కూయకపోతే ఇంకో 30 సార్లు అబద్ధం ఆడడానికి మైండ్ ట్యూన్ చేసుకున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నాకు తెలియదు. చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. యేసు ప్రభు తెలియదని 3.5 సంవత్సరాలు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుడిగా బ్రతికినవాడు, ఎక్కడో దూరంగా నిలబడినవాడు కాదు, మరలా ప్రభు ఔన్నత్యాన్ని చూసినవాడు. తల్లి తక్కుమి అని యేసు ప్రభు పలకడం ద్వారా 12 సంవత్సరాల యవనస్తురాలు మృతమైపోయిన ఆమె తిరిగి లేవడానికి కళ్ళారా చూశాడు పేతురు. మౌంట్ టాబోర్ మీద యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందితే వావ్ వాట్ ఏ గ్లోరీ, యేసు ప్రభు మహిమ ఎంత గొప్పది కళ్ళారా చూసినవాడు. అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు చూసిన పేతురు కరెక్ట్ టైం రాగానే 3 సార్లు యేసు ప్రభు నాకు తెలియదు. బట్ ఇమాజిన్ ద సేమ్ పీటర్ హూ వాజ్ ఇన్ ది అప్పర్ రూమ్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం పేతురుని ఎప్పుడైతే తాకిందో, బలహీనుడని పిలువబడిన వాడు, జాలరి అని పిలువబడిన వాడు, అబద్ధికుడని పిలువబడిన వాడు, బొంకాడని పిలువబడిన అదే పేతురు కొన్ని వేల మంది ప్రజలు ఆ రోజు యెరూషలేముకి వస్తే వాళ్ళందరి ముందు ధైర్యంగా నిలబడి ఒక్క ప్రసంగం, వన్ మెసేజ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునితో ఆయన చెప్పిన ఒక్క ప్రసంగం ఎంతమందిని తీసుకొచ్చింది దేవుని దగ్గరికి? గట్టిగా చెప్పండి, ఎంతమంది వచ్చారు? 3,000 మంది ప్రజలు యేసు ప్రభువును అంగీకరించారు. సంఘం ప్రారంభించబడింది. షావోత్ పాత నిబంధనలో ఉన్న ఇదే పెంతెకోస్తు పండుగ రోజున, ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజున 3,000 మంది చచ్చిపోయారు. కానీ నూతన నిబంధనలో దేవుడు తన నిబంధన, క్రొత్త నిబంధన, శాశ్వత నిబంధన, తన రక్తంతోనే చేసిన నిబంధన 3,000 మంది బ్రతికారు. గట్టిగా చెవులు కొట్టి యేసుని భయపరిచిన హల్లెలూయా. యేసయ్య మాట మనం బ్రతికించే మాట, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆయన శక్తి ద్వారా వెలువడే ప్రతి మాట అనేక మందిని బ్రతికిస్తుంది. 3,000 మంది ఒక్క ప్రసంగానికి ప్రభు తిరిగారంటే ఇమాజిన్ ద పవర్ ఆఫ్ పీటర్ వెన్ హీ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ శక్తి నీ బలం, నా శక్తి నా బలంతో మనం చేసేదేమీ లేదు. లెట్ us డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడదాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయను గాక.